అంకుల్ నమస్తే. నమస్తే. ఏం పేరు? మొహమ్మద్ కలీం. మొహమ్మద్ కలీం గారు. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? దయగూడలు అమ్ముతా. మాదే. ఎట్లా ఉంది బిజినెస్? ఎట్లా ఉంది? మంచిగానే నడుస్తుంది. ఎంత వస్తాయి రోజుకి? 600 అట్లా మిగులుతాయి. ఎక్కడ మీరు ఉండేది? ఎక్కడ మేము ఉండేది ఇరానాపేట్, మహబూబ్ నగర్ డిస్టిక్. అన్న మరి ఏం లేదు, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి అన్న. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎమ్మెల్యేలు గెలిచిళ్ళు, గవర్నమెంట్ చేంజ్ అయింది. మరి వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో మహబూబ్ నగర్ నుండి ఎవరికి ఓటేద్దామంటారు? ఓటు అనేది చెప్పేది లేదన్నది. నార్మల్గా ఏ పార్టీ వస్తే బాగుంటుంది? ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెసే రావాలి. కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది. మరి కాంగ్రెస్ నుండి అభ్యర్థులు ఎవరో తెలుసా? తెలియదండి అది. వంశీచంద్ర రెడ్డి తెలుసా? తెలుసు అండి. బీజేపీ నుండి డీకే అరుణ, బీఆర్ఎస్ నుండి మన్నే శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. సో ఈ ముగ్గురులో ఎవరు గెలిస్తే బాగుంటుంది? మన కాంగ్రెసేనా? కాంగ్రెస్. సో మరి ఇక్కడ మీ మహబూబ్ నగర్ డెవలప్మెంట్ ఎట్లా ఉంది? మరి బాగానే ఉంది అన్న, బాగానే ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే ఈయన ఎంఎం శ్రీనివాస్ రెడ్డి. చేస్తున్నా పనులు చేస్తున్నాను. ఇప్పుడే కూర్చున్నాడు అన్న కుర్చీ మీద. కానీ మరి మీ మైనార్టీస్ కి గత ప్రభుత్వంలో ₹1,00,000 లోన్ ఇస్తా అన్నారు, ఏమైనా ఇచ్చిల్లా? ఇవ్వలేదండి, అప్పుడు ఇవ్వలేదు. సో మరి ఇప్పుడు ఏమైనా అందుతున్నాయా? ఇప్పుడు ఏం అందుతలేవన్నా. అంటే 6 గ్యారెంటీలు పెట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు 6 పెట్టిండు కానీ 6 ఇట్లా 2 అయితే చేసిండు. ఇంకా బస్సుది చేసిండు, గ్యాస్ది చేసిండు, కరెంటుది చేసిండు, 3 చేసిండు. ఇంకా 3 చేయాలి. తయపదారి బంద్ అన్నారు, ఇంతవరకు బంద్ కావాలి. మీకు మైనార్టీస్ కూడా ఏదో చేస్తా అన్నారు కదా, ఏమన్నా అందినాయా మీకు? ఏం అందలేదు. అది అందరికి ఉద్యోగాల గురించి దాని గురించి చెప్పిండు. ఏం అందుట. ఇక్కడ హాస్పిటల్ ఎట్లా ఉంటుంది? హాస్పిటల్ స్కూల్స్ విషయంలో హాస్పిటల్స్ అయితే నీట్గా ఉంది, బాగుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో తొందరగా చూస్తున్నారు, మంచిగా అవుతుంది, మంచిగా చూస్తున్నారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. యూ వెల్కమ్.